నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ తెలుగు ఛానల్. ఈ ఛానల్‌లో మనం జావా బ్యాక్‌ఎండ్ డెవలప్‌మెంట్‌ని స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి తెలుగులో స్టెప్ బై స్టెప్‌గా నేర్చుకుంటాం. మీరు బిగినర్ అయినా పర్లేదు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి? కంపెనీస్ స్ప్రింగ్ బూట్ ఎందుకు యూజ్ చేస్తున్నాయి? జావా బ్యాక్‌ఎండ్ రోడ్ మ్యాప్ ఏంటి? స్ప్రింగ్ బూట్ మరియు స్ప్రింగ్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేయడానికి ప్రీరిక్విజిట్స్ ఏంటి? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ సిరీస్లో మనం ఇంటెలిజే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు లాగిన్, డేటా సేవ్ చేయటం, డేటాబేస్ నుండి డేటా తీసుకురావటం, ఈ లాజిక్ అంతా బ్యాక్ ఎండ్లో ఉంటుంది. బ్యాక్ ఎండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బిజినెస్ లాజిక్, డేటాబేస్ కమ్యూనికేషన్, సెక్యూరిటీ మరియు ఏపీఐని ఎక్స్పోజ్ చేయటం. జావాలో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేయడానికి మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ బూట్ అనేది జావా ఫ్రేమ్వర్క్. బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని ఫాస్ట్గా, ఈజీగా డెవలప్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. స్ప్రింగ్ బూట్ని యూజ్ చేసి మనం రెస్ట్ ఏపీఎస్ని క్రియేట్ చేయవచ్చు, డేటాబేసెస్ని కనెక్ట్ చేయవచ్చు, ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్స్ని బిల్డ్ చేయవచ్చు. కీ పాయింట్స్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ పైన బిల్డ్ చేయబడింది, కానీ ఈజీగా యూజ్ చేయడానికి డిజైన్ చేశారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. రియల్ వరల్డ్లో కంపెనీస్ ఎందుకు స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తున్నాయి? ఫస్ట్ రీజన్, ఫాస్ట్ డెవలప్మెంట్. స్ప్రింగ్ బూట్లో కాన్ఫిగరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. మనకు కావలసిన చాలా కాన్ఫిగరేషన్ డిఫాల్ట్గా ఉంటాయి. అందుకే డెవలపర్స్ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా కోడింగ్ స్టార్ట్ చేయగలుగుతారు. సెకండ్ రీజన్, స్ప్రింగ్ బూట్ ప్రొడక్షన్ రెడీ ఫ్రేమ్వర్క్. దాంట్లో ఎంబెడెడ్ టామ్క్యాట్ ఆల్రెడీ ఉంటుంది. సపరేట్గా సర్వర్ సెటప్ చేయనక్కర్లేదు. లాగింగ్, మానిటరింగ్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి రెడీగా ఉంటాయి. అందుకే రియల్ అప్లికేషన్స్లో స్ప్రింగ్ బూట్ని ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. థర్డ్ రీజన్, మైక్రో సర్వీసెస్ సపోర్ట్. స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి స్మాల్ ఇండిపెండెంట్ సర్వీసెస్ ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఒక సర్వీస్కి ప్రాబ్లం వచ్చినా మిగిలిన సర్వీసెస్ మీద ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఇది మోడర్న్ అప్లికేషన్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫోర్త్ అండ్ ఫైనల్ రీజన్, ఇండస్ట్రీ స్టాండర్డ్. రియల్ వరల్డ్లో అమెజాన్ లాంటి ప్రోడక్ట్ కంపెనీలు, నెట్ఫ్లిక్స్ లాంటి లార్జ్ స్కేల్ ప్లాట్ఫామ్స్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ సిస్టమ్స్ మరియు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు స్ప్రింగ్ బూట్ని ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తున్నాయి. కాబట్టి స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటే రియల్ కంపెనీస్ ప్రాజెక్ట్స్కి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది బిగినర్స్కి చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. స్ప్రింగ్ బూట్ లేకుండా అయితే అంటే పాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. చాలా XML కాన్ఫిగరేషన్ ఉంటుంది, చాలా మాన్యువల్ సెటప్ ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అదే స్ప్రింగ్ బూట్తో అయితే చాలా వరకు XML కాన్ఫిగరేషన్ ఉండదు, అట్లే చాలా వరకు ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. స్ప్రింగ్ ప్రాజెక్ట్స్ని మీరు నిమిషాల్లో స్టార్ట్ చేయొచ్చు. అదే సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పాత స్ప్రింగ్ అయితే మనం అన్ని వైర్లు మాన్యువల్గా కనెక్ట్ చేయాలి. స్ప్రింగ్ బూట్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ చేసి రెడీగా ఇస్తుంది.
ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్గా ఏమి నేర్చుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ జావా బేసిక్స్. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. అంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం లాంటివి. తర్వాత కలెక్షన్స్ మరియు ఎక్సెప్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ టెక్నాలజీస్ ఈజీగా అర్థమవుతాయి. సెకండ్ స్టెప్ మేవెన్. మేవెన్ అనేది డిపెండెన్సీ మేనేజ్మెంట్ టూల్. అంటే మనకి కావాల్సిన లైబ్రరీస్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఒక బిల్డ్ సిస్టమ్. ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం, రన్ చేయడం అన్నీ మేవెన్ మేనేజ్ చేస్తుంది. థర్డ్ స్టెప్ స్ప్రింగ్ బూట్. ఇక్కడ మనం యాక్చువల్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. కంట్రోలర్స్ యూజ్ చేసి ఏపీఐస్ని క్రియేట్ చేయడం, సర్వీస్లో బిజినెస్ లాజిక్ రాయడం మరియు రెస్ట్ ఏపీఐస్ బిల్డ్ చేయడం నేర్చుకుంటాం. ఈ స్టెప్లోనే మనకి రియల్ అప్లికేషన్ ఫీల్ వస్తుంది. ఫోర్త్ స్టెప్ డేటాబేస్. బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ లేకుండా కంప్లీట్ కాదు. మనం పోస్ట్గ్రెస్ సీక్వెల్ లేక మైసీక్వెల్ లాంటివి యూస్ చేస్తాం. జావా నుండి డేటాబేస్ కనెక్ట్ చేయడానికి జేపీఏ మరియు హైబర్నెట్ని వాడతాం. డేటా సేవ్ చేయడం, అప్డేట్ చేయడం, ఫెచ్ చేయడం అన్నీ ఇక్కడ నేర్చుకుందాం. ఫైనల్ స్టెప్ సెక్యూరిటీ. రియల్ అప్లికేషన్స్లో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. యూజర్ లాగిన్, అథెంటికేషన్, ఆథరైజేషన్ కోసం జేడబ్ల్యూటీ మరియు స్ప్రింగ్ సెక్యూరిటీ యూజ్ చేస్తాం. ఈ స్టెప్ కంప్లీట్ అయ్యాక అప్లికేషన్ ప్రొడక్షన్ రెడీ అవుతుంది. ఈ ఛానల్లో ఈ జావా బ్యాక్ ఎండ్ రోడ్ మ్యాప్ అంతా బిగినర్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్గా కవర్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. స్ప్రింగ్ బూట్ నేర్చుకోవటానికి మనకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ జావా. జావా 8 వర్షన్ లేక దానికన్నా పైన ఉంటే చాలు. జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ అంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ లాంటి బేసిక్స్ మీద కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే స్ప్రింగ్ బూట్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అడ్వాన్స్ జావా అవసరం లేదు, స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటే చాలు. సెకండ్ రిక్వైర్మెంట్ మేవెన్. మేవెన్ అనేది మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసే టూల్. అలాగే ప్రాజెక్ట్కి కావలసిన లైబ్రరీస్ని డిపెండెన్సీస్గా మేనేజ్ చేయడానికి కూడా మేవెన్ హెల్ప్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మేవెన్ డెవలపర్ వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది. థర్డ్ రిక్వైర్మెంట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ కంప్లీట్ సిరీస్లో ఇంటెలిజే కమ్యూనిటీ ఎడిషన్ మాత్రమే యూస్ చేస్తాం. అల్టిమేట్ ఎడిషన్ని యూస్ చేయం, ఎందుకంటే ఇది మనకి కంప్లీట్గా ఫ్రీ. బిగినర్స్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మరియు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్కి కూడా సూటబుల్గా ఉంటుంది. కాబట్టి పెయిడ్ టూల్స్ అవసరం లేకుండా మీరు స్ప్రింగ్ బూట్ని కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ రెడీగా ఉంటే మీరు స్ప్రింగ్ బూట్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఫుల్గా రెడీ. ఇప్పుడు ఈ వీడియోకి ఎండింగ్కి వచ్చాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ హ్యాండ్స్ ఆన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇంటెలిజే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ని స్టెప్ బై స్టెప్గా ఇన్స్టాల్ చేద్దాం. తర్వాత స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాం. లాస్ట్లో ఫస్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని రన్ చేద్దాం. మీ సిస్టంలో అప్లికేషన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటే లైక్ చేయండి మరియు స్ప్రింగ్ బూట్ తెలుగు సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మనం ఇంటెలిజే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ని ఇన్స్టాల్ చేసి ఫస్ట్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని స్టెప్ బై స్టెప్గా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.